హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం త్రిభుజాలు మరియు వాటి కేంద్రాల గురించి చెప్పుకుందాం. ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ సెంటర్స్. త్రిభుజాలు మరియు వాటి కేంద్రాల గురించి ఫస్ట్ సెంటర్, ఆర్థో సెంటర్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎగ్జామ్కి. ఆర్థో సెంటర్, ఓకే. ఆర్థో సెంటర్ చెప్పుకోముందు, ఆర్థో సెంటర్ అంటే తెలుగులో లంబ కేంద్రం అంటారు. లంబ కేంద్రం, ఓకే. ఆర్థో సెంటర్ చెప్పుకోకముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, ఓకేనా. త్రిభుజంలోని శీర్షము నుంచి ఎదుటి భుజానికి గీసిన లంబాన్ని, శీర్షం నుంచి ఎదుటి భుజానికి గీసిన లంబాన్ని ఏమంటారంటే ఆల్టిట్యూడ్ అంటారు. మేక్ ఏ నోట్. ఏం రాసుకుంటారు? ఆల్టిట్యూడ్ అంటే ఏంటో ఇంగ్లీష్లో రాయండి, ఓకే. ద లైన్ సెగ్మెంట్ విచ్ స్టార్ట్ ఎట్ vertex and the line segment drawn from vertex to opposite side perpendicularly, okay na. The line segment drawn from vertex to opposite side perpendicularly is called altitude of the triangle. ఏమని రాస్తారు? The line segment which is drawn from vertex to opposite side perpendicularly, okay. The line segment which is drawn from vertex to opposite side like this is called altitude. అంటే తెలుగులో ఏమంటారంటే ఉన్నతి. ఆర్ ఎత్తు అంటారు, ఓకేనా. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్, నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈ పాయింట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ all three altitudes is nothing but orthocenter of a triangle. The point of intersection of all three altitudes is nothing but orthocenter of a triangle. Very important point, okay na. త్రిభుజంలోని మూడు ఉన్నతుల మిలిత బిందువును ఏమంటారంటే లంబ కేంద్రము అంటారు, ఓకేనా కదా. లంబ కేంద్రము అంటారు, ఓకే. త్రిభుజంలోని మూడు ఉన్నతుల మిలిత బిందువును ఏమంటారు? లంబ కేంద్రం అని అంటారు, ఓకే. ఇప్పుడు మనం దీనికి చాలా మంచి ఒక డెఫినేషన్ డిరైవ్ చేద్దాం, ఓకేనా. కొంచెం ఈ బొమ్మని క్లారిటీగా సైజ్ బిగ్గా రాసుకుంటున్నాను, బిగ్ సైజ్, ఓకే. దిస్ ఈజ్ ఏబిసి. పర్పెండిక్యులర్ ఏమంటారు? దీన్ని ఆల్టిట్యూడ్ అంటారు. మీరు దీన్ని హెచ్ అనుకోండి. ఏమనుకుంటారు? హెచ్ అనుకుంటారు, ఓకే. దీన్ని హెచ్ కానీ ఏదో ఒకటి అనుకోండి, ఓకే. దిస్ ఈజ్ ఎఫ్. చూడండి,
హెచ్ అంటే ఏంటి? ఇక్కడ యాంగిల్ ఎంత కావాలి, ఇక్కడ యాంగిల్ మనకు తెలుసు. దీని ఏమంటారు? రెండు వెర్టికల్ లైన్స్, రెండు రేఖలు ఖండించుకుంటే ఎదురెదురు కోణాలు సమానం. ఓకేనా? వెర్టికల్లీ ఇన్వర్టర్ లైన్స్ ఆర్ ఏమవుతుంది? ఆపోజిట్లో యాంగిల్స్ సేమ్. ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ సేమ్ అన్నమాట. ఓకేనా? రెండు రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే వాటి ఎదురెదురు కోణాలు సమానం. ఓకేనా? టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ అట్ సేమ్ పాయింట్, దర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అలాగే ఇక్కడ చూడండి, ఇది 90 అయితే ఇది ఎంత సార్? ఇది 90. ఇది ఎంత సార్? ఇది 90. బాగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ 90, దిస్ ఈజ్ 90. AH హియర్ ఐ కెన్ రైట్ హియర్ AFEH. ఓకే, ఇది 90, ఇది 90. ఇప్పుడు ఏమవుతుంది? ఇది చతుర్భుజం అంటే క్వాడ్రిలేటరల్. ఏమవుతుంది? చతుర్భుజం, 4 భుజాలు ఉన్నాయి. ఓకే, లోపల 4 భుజాలు ఉన్నాయి కాబట్టి ఈ యాంగిల్, ఈ యాంగిల్ మొత్తం 360 డిగ్రీస్. ఇది 90, ఇది 90, ఇది 90, ఇది 90, ఎంత? 180 అయిపోయింది. ఈ రెండింటి మొత్తం ఎంత? 180. యాంగిల్ A ప్లస్ యాంగిల్ H ఈక్వల్ టు 180 డిగ్రీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ A ప్లస్ యాంగిల్ H ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే ఏంటి? ఈ యాంగిల్ 180 డిగ్రీస్. ఓకే, అలాగే ఈ యాంగిల్ B యాంగిల్ AHC అంటే దీన్ని ఎట్లా రాస్తాను? యాంగిల్ ఏని ఎలా రాస్తారమ్మా? BAC. యాంగిల్ BAC ప్లస్ యాంగిల్ BAC ప్లస్ BHC. ఈ యాంగిల్ చూడండి, హెచ్ ఎక్కడ ఉంది కాబట్టి BHC ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఏమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది ఇది. ఇప్పుడు మీరు ఇక్కడ యాంగిల్ BHC కావాలంటే రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, ఎగ్జాంపుల్ వస్తుంది. యాంగిల్ BHC ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ BHC ఈక్వల్ టు 180 మైనస్ ఆపోజిట్ ఏముంది? A. యాంగిల్ AHC ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ B. 180 మైనస్ యాంగిల్ B. యాంగిల్ AHB ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ C. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. 2012 నుంచి ప్రతి ఎగ్జామ్లో వస్తుంది ఈ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తాడు. ఓకే, ఇది అర్థం చేసుకోవాలి. యాంగిల్ BHC ఇక్కడ యాంగిల్ వచ్చి 180 మైనస్ యాంగిల్ A. యాంగిల్ A అంటే దీని ఎదురుగుండేది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ చూడండి, BFH. ఈ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్? ఈ ట్రయాంగిల్ రెండు ఈక్వల్ అని ఎలా చెప్తాము? చూడండి, ఇక్కడ ఈ రెండు 90 డిగ్రీస్. యాంగిల్ E ఈక్వల్ టు యాంగిల్ F. ఇక్కడ ఇలా ఖండించుకుంటే ఏమవుతుంది? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఒక త్రిభుజంలో 2 కోణాలు మరొక త్రిభుజంలో 2 కోణాలకు సమానం అయితే, మూడవ త్రిభుజంలో ఒక త్రిభుజంలో 2 కోణాలు, ఈ 2 కోణాలు వీటికి సమానం అయితే
థర్డ్ది ఆటోమేటికల్లీ ఈక్వల్ అవుతుంది. ఓకేనా, దీన్ని ఏమంటారు, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్ అంటారు. ఓకే, సర్వసమానాలు, త్రిభుజం యొక్క సర్వసమానాలు. అలాగే ఈ రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ కాబట్టి మీరు ఒక సింపుల్ ఈ సిమిలారిటీ వేస్తే డైరెక్ట్ ఒక స్టెప్ వస్తుంది. ఆ స్టెప్ డైరెక్ట్ చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బిహెచ్ ఇది బిహెచ్ ఇంటూ హెచ్ఈ ఈక్వల్ టు బిహెచ్ ఇంటూ హెచ్ఈ ఈక్వల్ టు సిహెచ్ ఇంటూ హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్ ఇంటూ హెచ్డి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ఇది ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడన్నా సమ్స్ చేయడానికి ఈ వాల్యూ ఇచ్చేస్తాడు, ఈ వాల్యూ అడుగుతాడు. సింపుల్ అనమాట. సపోజ్ ఇక్కడ 16, ఇక్కడ 9, ఇక్కడ సంథింగ్ 12, ఇక్కడ ఎంత, లేకపోతే ఇక్కడ 4, ఇక్కడ ఎంత అంటాడు. ఏం చేస్తాము, 16 × 9 ఈక్వల్ టు 4 × x. ఓకే, 4 4 x ఈక్వల్ టు 36. x ఈక్వల్ టు 36 అని అంటాం అన్నమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ ఇస్తాడు ఎగ్జామ్లో. సింపుల్ క్వశ్చన్ ఇది. త్రిభుజం ఏబిసిలో బిఏసి 70 డిగ్రీలు, హెచ్ అనేది లంబ కేంద్రం అయితే బిహెచ్సి ఎంత అంటే సింపుల్. ఇలా లంబ కేంద్రం అంటే ఏంటి, వీటిని ఏమంటారు, ఉన్నతుల బిందువుని లంబ కేంద్రం అంటారు. ఓకేనా, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 ఆల్టిట్యూడ్స్ ఇస్ నథింగ్ బట్ ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఆర్థో సెంటర్ అంటే ఏంటి చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తానంటే ఈక్వలేట్ ట్రయాంగిల్ ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది, లంబకోణంలో ఎక్కడ ఉంటుంది, అంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సింది ఈ యాంగిల్ ఎంత అన్నాడు, ఈ యాంగిల్ ఇచ్చాడు. సింపుల్ అనమాట. ఈ రెండు యాంగిల్ మొత్తం 180 డిగ్రీస్ అనే ఇంతకుముందు చెప్పాను. సింపుల్. ఇది 70 అయితే యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ బిహెచ్సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది 70 అయితే యాంగిల్ బిహెచ్సి ఎంత, యాంగిల్ బిహెచ్సి ఈక్వల్ టు 110. ఓకే,